Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా లాస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ neither one nor two. ఎందుకంటే గవర్నమెంట్ ఇంటెన్స్ టు యూజ్ రెవెన్యూ earned from disinvestment mainly to pay back the external debt. అసలు ఎక్స్టర్నల్ డెట్ కి డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధమే లేదు. డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే రూపాయల్లో వస్తుంది. సో అప్పుడు ఎక్స్టర్నల్ డెట్ ఎలా ఇస్తాము? ఇంటర్నల్ డెట్ అన్నా కొంచెం కన్సిడరబుల్. అలాగే గవర్నమెంట్ నో లాంగర్ ఇంటెన్స్ టు రిటైన్ ద మేనేజ్మెంట్ కంట్రోల్ ఆఫ్ పిఎస్సిస్, అది కాదు, ఓన్లీ లాస్ మేకింగ్ పిఎస్యూస్నే చేయాలని అనుకుంది ప్రభుత్వం, అంతేగాని మొత్తం పిఎస్యూస్ని ఏం కాదు. సో కాబట్టి ఇది కూడా తప్పే. సో ఆన్సర్ ఈజ్ డి, నెయిదర్ వన్ నాట్ టూ. ఇంకా ఈరోజు టాపిక్ మనం ఆల్రెడీ న్యూస్లో ఉంది చాలా రోజుల నుంచి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ రూమీ 1 ఒక మొబైల్ లాంచర్ నుంచి ఒక సంస్థ, ఇస్రో కాకుండా ఒక ప్రైవేట్ అప్కమింగ్ స్టార్టప్ సంస్థ ఈ రీయూజబుల్ రాకెట్ లాంచర్ని లాంచ్ చేసి చిన్న బుజ్జి శాటిలైట్స్ ఉంటాయి. ఈ చిన్న శాటిలైట్స్ని సబ్ ఆర్బిటల్ ఆర్బిట్స్లోకి పంపించడం జరిగింది. ఇలాంటి రీయూజబుల్ రాకెట్స్ వాడడం వల్ల మనకి అంతరిక్షంలోకి ఈ యొక్క శాటిలైట్స్ని పంపేటటువంటి ఖర్చు తగ్గుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. అలాగే ఫీచర్స్ ఆఫ్ రూమీ 1, ఈ రూమీ 1లో ఉన్నటువంటి కొత్త ఫీచర్స్ ఏంటి, అసలు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అంటే ఏంటి, ఇవి మల్టీ స్టేజ్డ్ పిఎస్ఎల్వి లాంటి రాకెట్స్తో, అంటే అవి చాలా పెద్దవి, ఇది యాక్చువల్గా చిన్నవి, బట్ మెకానిజం అనేది ఒకటే ఉంటుంది కాబట్టి వాటితో ఇవి ఎలా డిఫరెన్షియేషన్ చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని చూద్దాం. ముందుగా రీసెంట్గా భారతదేశం ఫస్ట్ రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్, హైబ్రిడ్ అంటే ఏంటి, రెండు ఉంటాయి, హైబ్రిడ్ అంటే మిక్స్ అని అర్థం. సో ఇందులో సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది, లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. ఇలాంటి ఒక రీయూజబుల్ రాకెట్ రూమీ 1 అనేటటువంటి దాన్ని తమిళనాడుకు చెందినటువంటి ఒక స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా, బాగా యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు అందులో, వీళ్ళు ఈ రీయూజబుల్ రాకెట్తో కూడినటువంటి దాన్ని పంపించడం జరిగింది. ఎయిమ్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి రీసెర్చ్ పర్పస్ కోసం ఈ రూమీ 1 నుంచి పంపినటువంటి శాటిలైట్ ఏదైతే ఉందో అది సమాచారాన్ని అందిస్తుంది. అయితే ఈ రాకెట్లో 3 క్యూబ్ శాటిలైట్స్, 50 పైకో శాటిలైట్స్ అని ఉన్నాయి. ఇవి సబ్ ఆర్బిటల్ ట్రాజెక్టరీలోకి పంపించారు. మొబైల్ లాంచర్ అంటే ఏంటంటే ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. జనరల్గా లాంచింగ్ ప్యాడ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఇస్రో పంపే పెద్ద శాటిలైట్స్కి ఏమో మన శ్రీహరికోట దగ్గర ఒక ఫిక్స్డ్ లాంచింగ్ సైట్ ఉంటుంది. అలా కాకుండా ఎక్కడి నుంచి అయినా పంపడానికి ఒక పెద్ద వ్యాన్ మీద సెట్ చేస్తారనమాట. దాన్ని మొబైల్ లాంచ్ ప్యాడ్స్ అని అంటారు. ఈ మొబైల్ లాంచర్ ద్వారా ఈ యొక్క రూమీ 1 అనేటటువంటి దాన్ని ఈ సబ్ ఆర్బిటల్ ట్రాజెక్టరీలోకి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి క్యూబ్ శాటిలైట్స్ అండ్ పైకో శాటిలైట్స్ అంటే ఏంటి? క్యూబ్ శాటిలైట్స్ అంటే చిన్న శాటిలైట్స్, అంటే 1 కిలో నుండి 10 కేజీల వెయిట్ మాత్రమే ఉండేటటువంటి శాటిలైట్స్ని మనం క్యూబ్ శాటిలైట్స్, బుజ్జి శాటిలైట్స్, నానో శాటిలైట్స్ అని అంటాం. అలాగే పైకో శాటిలైట్స్ అంటే ఇంకా స్మాలర్ శాటిలైట్స్, క్యూబ్ శాటిలైట్స్ కన్నా చిన్నవన్నమాట. అంటే 0.1 అంటే 0.1 కిలో నుండి 1 కేజీ వరకు ఉన్నటువంటి శాటిలైట్స్ని పైకో శాటిలైట్స్ అని అంటాం. అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్కి బేసికల్గా మనం ఏపీజే అబ్దుల్ కలాం స్టూడెంట్ శాటిలైట్ లాంచ్ మిషన్ అని 2023లో ఒక మిషన్ని తీసుకొచ్చారు. ఇందులో ఎవరైతే ఈ స్పేస్ మిషన్స్ పట్ల ఉత్సాహం ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని 2500 స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి గవర్నమెంట్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్, అలాగే ట్రైబల్ ఏరియాస్, పబ్లిక్ స్కూల్స్ నుంచి తీసుకుని ఇలాంటి శాటిలైట్స్ లాంచ్ వెహికల్స్ని, అంటే 150 పైకో శాటిలైట్ రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలిగినటువంటి శాటిలైట్స్ని తయారు చేసేందుకు గాను ఏపీజే అబ్దుల్ కలాం స్టూడెంట్ శాటిలైట్ లాంచ్ మిషన్ అనేటటువంటి పేరిట కొంతమంది ఉత్సాహవంతుల్ని తీసుకున్నారన్నమాట. సో ఆ రకంగా వచ్చినటువంటివే ఈ పైకో శాటిలైట్స్ అండ్ క్యూబ్ శాటిలైట్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. అయితే ఇందులో భాగంగానే మనం చూస్తే ఈ రూమీ శాటిలైట్స్లో మనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే ఇది ఒక హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. హైబ్రిడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏంటి, సాధారణంగా మన శాటిలైట్ పైకి పంపించడానికి అందులో ఫ్యూయల్ అనేటటువంటిది కావాలి. ఈ ఫ్యూయల్ 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది, 2 సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది. జనరల్గా ఇటీవల కాలంలో మనం క్రయోజెనిక్ ఇంజిన్ అని కూడా వాడాం. క్రయోజెనిక్ అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఇంజిన్లో మనకి ఈ క్రయోజెనిక్ అంటే అత్యంత కూల్తో ఉన్నటువంటి ఈ ఫ్యూయల్ని వాడతారు. హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ ఇట్లాంటివి వాడతారనమాట. సో ఇలాంటి ప్లేసెస్లో ఇప్పుడు ఈ రూమీ 1 అనేటటువంటిది బోత్ సాలిడ్ అండ్ లిక్విడ్ ప్రొపలెంట్స్,
అంటే పైకి తీసుకెళ్లేటటువంటి ఇంధనము ఘన మరియు ద్రవ పదార్థాల్లో ఉన్నటువంటి ఇంధనాన్ని వాడి ఈ శాటిలైట్ని పైకి పంపించింది. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆపరేషనల్ కాస్ట్, అంటే ఒక శాటిలైట్ని మనం పైకి పంపించడానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అలాగే అడ్జస్టబుల్ లాంచ్ యాంగిల్ అంటే ఏంటి, ఇంజిన్ అలౌస్ ఫర్ ప్రిసైజ్ ట్రాజెక్టరీ విత్ అడ్జస్టబుల్ యాంగిల్స్ రేంజింగ్ ఫ్రమ్ 0 to 1 degree. సాధారణంగా శాటిలైట్స్ లాంచ్ చేసేటప్పుడు ఈ యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. శాటిలైట్ మనం అనుకున్నటువంటి ట్రాజెక్టరీలో వెళ్లకుండా కొంచెం పక్కకి అది తప్పుకొని వెళ్ళినాయి అనుకోండి, శాటిలైట్స్ పేలిపోతాయి. సో ఈ ట్రాజెక్టరీస్ని ముందే ఫిక్స్ చేస్తారు. అలా కాకుండా ఈ రీయూజబుల్, ఈ రూమీ ఇలాంటి లాంచ్ వెహికల్స్తో, ఇలాంటి చిన్న చిన్న లాంచ్ వెహికల్స్తో ఆర్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్తో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే లాంచ్ యాంగిల్ అనేటటువంటి దాన్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇంజన్లో మనకి ఈ పర్టికులర్ ట్రాజెక్టరీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే శాటిలైట్ వెళ్ళేటప్పుడే పర్టికులర్ ఆ లాంచింగ్ అనేటటువంటి దాంట్లో జరిగిన తర్వాతనే ఈ ట్రాజెక్టరీని, ఆ యాంగిల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు 0 to 120 degrees వరకు. సో కాబట్టి దీనివల్ల మనకి ప్రెసిషన్ యాంగిల్ అనేటటువంటి దొరుకుతుంది. 3, ఎలక్ట్రికల్లీ ట్రిగ్గర్డ్ పారాచూట్. అంటే సాధారణంగా మనకి ఇప్పుడు మీరు శాటిలైట్ లాంచింగ్లు చూసుంటారు కదా, ఇస్రోవి ఇట్లా ఉంటుంది. ఇది శాటిలైట్ మీకు ఇలా కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. దీనికి ఇక్కడ ఇట్లా బూస్టర్స్ ఉంటాయి కదా, మీకు ఇక్కడ ఇంజిన్ ఉంటుంది ఇలాగా. ఇప్పుడు ఇందులోంచి పొగ వస్తుంది, ఫస్ట్ మంట వచ్చి పైకి వెళ్తుంది. మీకు యాక్చువల్గా చాలామంది శాటిలైట్ ఇది అని అనుకుంటారు. శాటిలైట్ ఇదిగో ఇది, ఈ పైన ఉన్నది శాటిలైట్. మరి ఇవన్నీ ఏంటిది, మోసుకెళ్ళేటటువంటి వాహనాలు. ఇది మెయిన్ లాంచింగ్ రాకెట్ అని అనుకుంటే వీటిని స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ అని అంటారు. ఈ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్లో బాగా ఫుల్గా ఫ్యూయల్ బట్టి ఇవి పైకి తీసుకెళ్తాయి. తర్వాత ఏమవుతుంది, ఇందులో ఫ్యూయల్ అయిపోయిన తర్వాత ఇంజిన్ వెయిట్ తగ్గించడానికి ఇవి విడిపోయి కింద పడిపోతాయి సముద్రంలో. ఈ మెయిన్ రాకెట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఫ్యూయల్ మండి పైకి వెళ్ళిన తర్వాత ఇది కూడా కింద పడిపోతుంది. ఈ శాటిలైట్ ఒక్కటే మాత్రం పైకి వెళ్ళి అనుకున్నటువంటి ప్లేస్లో ఆ ఆర్బిట్లో తిరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే దీనికి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఎకో ఫ్రెండ్లీ డిసెంట్ మెకానిజం వల్ల ఏమవుతుందంటే ఇలా విడిపోయి కిందకి పడేటటువంటి రాకెట్ కాంపోనెంట్స్ వాటంతట అవే ఎలక్ట్రానిక్ మెథడ్లో ట్రిగ్గర్ అయ్యి పారాషూట్ల ద్వారా కిందకు వస్తాయి. అంటే సముద్రంలో పడవు, అంటే ఇంకా అది పనికి రాకుండా పోవు. పారాచూట్ల ద్వారా కిందకు వచ్చి ఎక్కడో పడతాయి, సముద్రంలోనో నేల మీద పడవలేండి, సముద్రంలోనే పడతాయి. వీటిని తీసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, మళ్ళీ ఆ రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఏవైతే ఆ బూస్టర్స్ లాంటివి ఉంటాయో వీటిల్ని మనం మళ్ళీ వాడుకోవడానికి అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ మెయిన్ రాకెట్ ఉంది కదా, దాన్ని వాడుకోవచ్చు, పైన ఇంకో శాటిలైట్ అతికించి మళ్ళీ పంపుకోవచ్చు అనమాట. దీన్ని రీయూజబుల్ రాకెట్ అని అంటాం. సో కాబట్టి దీనికి ఒక డిసెంట్ మెకానిజం ఉంటుంది, ఎకో ఫ్రెండ్లీ డిసెంట్ మెకానిజం అని అంటున్నారు దాన్ని. సో అది ఏ రకంగానే కూడా పర్యావరణాన్ని దెబ్బతీయదని అంటున్నారు. అలాగే సేఫ్ రికవరీ కాంపోనెంట్స్ వస్తాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టైం కాస్ట్ ఎఫెక్టివ్నెస్, అంటే నెక్స్ట్ టైం రాకెట్ పంపేటప్పుడు ఖర్చు తగ్గుతుంది. అలాగే ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఇది పర్యావరణానికి హితంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పైరో టెక్నిక్స్ అంటే ఫైర్ వర్క్స్లో వాడేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ మెటీరియల్స్ని ఇందులో వాడట్లేదు. అంటే పైరో టెక్నిక్స్ అలాగే TNT ట్రైనైట్రోటొలిన్ అనేటటువంటివి ఇందులో వాడట్లేదు. దీనివల్ల మనకి ఏమవుతుంది, అండ్ ఒడోర్లెస్ ఎల్లో సాలిడ్ యూజ్ ఇన్ ఎక్స్ప్లోజివ్స్ హైలైటింగ్ ఇట్ కమిట్మెంట్ టు సస్టైనబిలిటీ. ఇవి వాడకపోవడం వల్ల పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి ఆ బర్నింగ్ ఆఫ్ ఈ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇవి పర్యావరణానికి నష్టం కలిగించవు. సాధారణంగా చూడండి, మీకు రాకెట్ వెళ్ళగానే కింద ఒక పెద్ద వైట్ కలర్ చార్ ఉంటుంది, అందులో రకరకాల గ్యాసెస్ అవి ఉంటాయి. బట్ ఇందులో ఈ రెండు వాడకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, అంటే పర్యావరణానికి హితంగానే ఇది పనిచేస్తాయి అన్నమాట. సో ఆ రకంగా మనం ఈ రూమీ రాకెట్ని చాలా మంచి ఇన్నోవేషన్గా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే ఏంటంటే ఒకసారి లాంచ్ చేసిన తర్వాత పైకి వెళ్ళిపోయి అది మళ్ళీ రికవరీ అవుతుంది, దాన్ని మళ్ళీ అనేక సార్లు వాడుకోవచ్చు. దీనివల్ల మనకి ఖర్చు తగ్గుతుంది. దీనివల్ల మనకి ఎంత ఖర్చు తగ్గుతుంది అంటే ప్రతి లాంచ్కి 65% ఖర్చు తగ్గుతుంది అని అంటున్నారు. అంటే ఫస్ట్ టైం 1000 రూపాయలు అయిందనుకోండి, నెక్స్ట్ టైం 1000 రూపాయలు అవ్వదన్నమాట, 350లో అయిపోతుంది. బికాజ్ ఫస్ట్ టైం ఆల్రెడీ మనం ఒక రాకెట్ లాంచర్ని వాడే మళ్ళీ దాన్ని రీయూజబుల్గా వాడతాం అనమాట.
అలాగే స్పేస్ డెబ్రిస్, దీని కారణంగా మనకేమవుతుంది, మనకి సాధారణంగానే పైన ఎక్కువ శాటిలైట్స్ అన్ని దేశాలు పంపించేయడం వల్ల భూమి చుట్టూ ఉన్నటువంటి ఆర్బిట్స్లో విపరీతమైన స్పేస్ డెబ్రిస్ అనేటటువంటిది పేర్కొంది. ఈ స్పేస్ డెబ్రిస్ అంతా కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంక్రీజ్డ్ లాంచ్ ఫ్రీక్వెన్సీ, దీంతోపాటు అధికంగా మనము శాటిలైట్స్ని పంపించడానికి వీలుంటుంది. ఎందుకంటే రీయూజబుల్ రాకెట్ కాబట్టి మనకి పని కూడా తగ్గుతుంది, అదే రాకెట్ని మళ్ళీ వాడేస్తాం కాబట్టి. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద రీయూజబుల్ రాకెట్స్ అనమాట. అయితే నాసా లాంటి వాళ్ళు, స్పేస్ ఎక్స్ లాంటి వాళ్ళు బాగా పెద్ద పెద్ద సైజుల్లో రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ఇవన్నీ ఎప్పుడో దాటిశారనమాట. ఒక 60 సంవత్సరాల ముందు ఉన్నారు మనకన్నా. సో ఆ స్థాయికి వెళ్ళాలి కదా మనం కూడా. అలాగే మల్టీ స్టేజ్ రాకెట్స్లో దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సాధారణంగా మల్టీ స్టేజ్ రాకెట్స్ అంటే బాగా సుదూరమైనటువంటి ప్రాంతాలు తీసుకెళ్తూ ఉంటాయి. ఇవి ఫస్ట్ స్టేజ్ ఒకసారి ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అయిపోగానే, మనకి ఇందా చెప్పాను కదా, ఇట్లా ఉందనుకోండి మీకు రాకెట్, ఇది ఇంజిన్ అనుకోండి, ఈ పక్కన ఇంకో ఇట్లా ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ వెళ్ళగానే ఏమవుతుంది, ఇక్కడ ఒక కాంపోనెంట్ విడిపోయి కింద పడిపోతుంది, ఒక కాంపోనెంట్ విడిపోతుంది, తర్వాత ఇంకో కాంపోనెంట్, తర్వాత ఇంకో కాంపోనెంట్, అట్లా ఫస్ట్ స్టేజ్ అయిన తర్వాత అందులో ఫ్యూయల్ అవగానే ఆ వెయిట్ తగ్గించడం కోసం అది కింద పడిపోతుంది. సో దానివల్ల మిగతా స్టేజెస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అన్నమాట. అయితే ఈ మల్టీ స్టేజ్ రాకెట్స్లో అవి రీయూజబుల్ కాదు. బట్ ఇప్పుడు రీయూజబుల్లో మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత కింద పడినటువంటి రాకెట్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఆఫ్టర్ సెపరేటింగ్ ఫ్రమ్ అప్పర్ స్టేజెస్, ఫస్ట్ స్టేజ్ డిసెండ్స్ బ్యాక్ టు ఎర్త్ యూజింగ్ పారాచూట్స్. అంటే ఆ ఫస్ట్ స్టేజ్ రాకెట్ కిందకు వచ్చేస్తుంది పారాచూట్ ద్వారా, దాన్ని మళ్ళీ మనం రీయూజబుల్గా వాడుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి. సో దీనికి సంబంధించి 2018లో ఎక్కువగా మనము ఇస్రో వాడుతున్నటువంటి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగాడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. సో దీని తాలూకా ఆన్సర్ దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే ఇస్రో పాత్రను హైలైట్ చేయడం ద్వారా దేశ సాంకేతిక పురోగతి మరియు ఆర్థిక అభివృద్ధికి అంతరిక్ష యాత్రల ప్రాముఖ్యతను చర్చించండి 200 పదాల్లో. సో అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ 20 ఫుల్ లెంగ్త్ టెస్టులతో మనం లాంచ్ చేసాము. సో దీనికి సంబంధించిన వివరాలు కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ ద డీటెయిల్స్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.